హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు హరీష్. మీరు చాలా వరకు వినే ఉంటారు, చూసే ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించిన వీడియోస్ చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే మనం ఈ వీడియోలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నా సబ్జెక్ట్ని డీప్గా చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, మీరు ప్రపంచంలో దేన్ని కావాలనుకుంటారో, మీరు దేనికి ఆకర్షితులు అవుతారో, ఆ వస్తువు కానీ, ఆ మనిషి కానీ, ఆ డబ్బు కానీ మీ వైపు ఆకర్షింపబడుతుంది. అయితే మీరు ప్రపంచంలో ఏది కోరుకున్నా అది మీ దగ్గరికి వస్తుందా అంటే అది వస్తుంది, కానీ దానికి కావాల్సిన కొన్ని రూల్స్ మీరు కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు ఏది కావాలనుకుంటే అది పొందగలుగుతారు. సో దానికి సంబంధించిన కొన్ని రూల్స్ మనం ఇవాల్టి వీడియోలో చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ బేసిక్ థింగ్ చెప్పేది ఏంటంటే, మీరు ఏం కావాలనుకుంటున్నారు చాలా క్లియర్గా స్పెసిఫిక్గా ఉండండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు. నాకు లైఫ్లో ఒక ఉద్యోగం కావాలి, ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక మంచి అందమైన డబ్బున్న భార్య కావాలి, ఇలా మొత్తంగా కలిపి చెప్తూ ఉంటే మీకు ఏ కావాలి అనే క్లారిటీ మీకు రాదు. నేను స్పోర్ట్స్ ఆడాలి, స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ ఆడాలి, బ్యాడ్మింటన్లో ఒలింపిక్ గోల్డ్ కొట్టాలి, చాలా క్లియర్ అండ్ స్పెసిఫిక్ గోల్ ఇది. నేను లైఫ్లో ఒక నేవీకి వెళ్ళాలి, ఒక గవర్నమెంట్ జాబ్లో నేవీలో ఒక స్పెసిఫిక్ జాబ్లో ఒక స్పెసిఫిక్ క్యాడర్లో నేను జాబ్ కొట్టాలి. ఇది చాలా క్లియర్ అండ్ స్పెసిఫిక్ గోల్ అండ్ విష్. దీనికి సంబంధించి మీరు ఎలా వర్క్ చేయాలనేది వర్క్ చేయొచ్చు. కానీ చాలామంది 95% జనం మీరు ఏది కోరుకోవాలి అంటే అది కోరుకోండి అంటే, ఓకే నేను ఏది కోరుకుంటే అది వస్తుంది కదా, నాకు ₹1,00,00,000 కావాలి అంటారు. దీనికి ₹1,00,00,000 అనే దానికి సంబంధించిన ఎమోషన్ ఏంటి, దానికి సంబంధించిన ఈగో ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటి, దానికి సంబంధించిన ఆ ఫీలింగ్ ఏంటి, ఏ ఎమోషన్ వల్ల మీరు ఈ గోల్ని డిసైడ్ చేసుకున్నారు. మీరు చిన్నప్పుడు ఏదో ఒక బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ యాక్సిడెంట్ అయిందంటే, ఈ యాక్సిడెంట్ అయినందువల్ల అక్కడికి ఇమ్మీడియట్గా ఒక అంబులెన్స్ కనుక రాకపోవటం వల్ల నేను ఫలానా పర్సన్ని కోల్పోయాను అని అనుకున్న ఒక వ్యక్తి ఆ ఎమోషన్ వల్ల, ఆ ఫీలింగ్ వల్ల నేను లైఫ్లో ఇమ్మీడియట్గా నాకు ఒక బటన్ నొక్కగానే అంబులెన్స్ వచ్చేలాగా ఒక స్పెసిఫిక్ యాప్ని క్రియేట్ చేస్తాను అని ఒక ఎమోషన్తో పాటు ఒక గోల్ సెట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఎమోషన్ ప్లస్ గోల్ సెట్ అవుతాయో అది ఆ రిజల్ట్ వరకు తీసుకెళ్తుంది. నేను జస్ట్ అక్కడ పక్కనింటి వాడు ఏదో కారు కొన్నాడో, పక్కనింటి వాడు ఇల్లు కొన్నాడో కాబట్టి నేను కారు కొంటాను అని ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో దాంట్లో ఎలాంటి ఎమోషన్ ఉండదు. ఆ ఎమోషన్ ఏదైతే డిజైర్కి, ఏదైతే కోరికకి ఎమోషన్ లేదో అది ఎప్పుడు కూడా ఒక రోజు 2 రోజులు ఉంటుంది, 3వ రోజుకి ఆ ఎమోషన్ అనేది పోతుంది. సో హ్యావ్ ఎ వెరీ వెరీ స్పెసిఫిక్ డిజైర్.